నెల్లూరు జిల్లాలో ఆ యొక్క మహానాడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగాలని, ఒక జనజాతరని కల్పించే రీతిలో సాగాలని, నారా లోకేష్ గారి పాదయాత్రను మించి సాగాలని, చరిత్ర గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తులో మహానాడు గురించి మాట్లాడుకోవాలంటే నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తరువాత అనే విధంగా, అది కూడా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి దాన్ని అంతా మహోద్భుతంగా జనజాతరని కల్పించే రీతిలో, చరిత్ర సృష్టించే రీతిలో ఒక కోలాహలంగా నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్యవేక్షకులు, నెల్లూరు జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఏదైతే బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, హనుమ సంఘాల అధ్యక్షుడు, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ఎంతో ఉత్సాహంగా వేగవంతంగా పొందుతారు. చాలా తక్కువ సమయంలోనే చక్కటి గ్రౌండ్ కోవూరు నియోజకవర్గం ఇక్కో కిసాన్ సెజ్లో తయారైంది. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్లి ఎక్కడికెక్కడ పర్యవేక్షిస్తూ వచ్చారు. ధర్నా కమిటీ సమావేశం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా ఒక ఉత్సాహ వాతావరణం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాలో జరగబోతున్న మహానాడుని ప్రత్యేకంగా చూసే పరిస్థితి, ఒక అద్భుత సానుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో దురదృష్టం ఏదైతే ఇంధన పొదుపు నివారణ చర్యలు అన్నటువంటి నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి రావడం నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఈరోజున్న పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, ఈ దేశంలో ఉండే కోట్లాది భారతీయులు చిన్న చిన్న త్యాగాలకి సిద్ధం కావాలా? దయచేసి ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నా ఇంతకాలంగా భారతదేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామంటే, ఆర్థికంగా కాస్త ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం మన దేశం అనుసరించే విధానాలు. ఈ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే, ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మనం ఉండాలంటే ప్రజలు కూడా కొద్ది త్యాగాలు చేయాలా అన్న ఆలోచనతో కొన్ని పిలుపులు ఇవ్వడం. ఆ పిలుపుల్లో భాగంగా ఇంధన కొరత గురించి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం ప్రకటించిన వెంటనే ఇంధన కొరత పొదుపు చర్యలు చేపట్టాలా అని భావించిన వెంటనే అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పని సగర్వంగా మనం చూస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ గారి మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఒక భవిష్యత్ గురించి చక్కటి ఆలోచన చేసే వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరు. ఎందుకని చెప్తున్నానంటే, ఎప్పుడో 25 ఏళ్ల ముందు కంప్యూటర్లు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు ఉంటే చాలా మంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడి పెడతాయా? నేను కూడా నిజమే కదా, కంప్యూటర్లు కూడి పెడతాయా అనుకో. కానీ ఆ తర్వాత కంప్యూటర్లు కూడి పెట్టాయి. ప్రపంచంలో ఉండే కంప్యూటర్ ఉద్యోగంలో అత్యధికులు తెలుగు వాళ్ళంటే దాని అర్థం ఆనాడు అందరికంటే ముందు, ఆనాటి దేశ ప్రధాని కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో చేసినటువంటి కృషి. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి ఆ క్వాంటమ్ వ్యాలీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయబోతున్నారు. అందుకే భవిష్యత్తును చక్కగా విశ్లేషించే, భవిష్యత్తును చక్కగా ఊహించే, భవిష్యత్తులో ప్రజలకి మరిన్ని మేలు జరగాలంటే ఏ చర్యలో ఎప్పటికప్పుడు ఆలోచన చేసే రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మాటల్ని వచ్చిన వెంటనే ఆ యొక్క మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఇంధన పొదుపు చర్యల్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా చేపట్టి ఎక్కడికక్కడ ఆ యొక్క మంత్రులు కానీ, ఏదైతే శాసనసభ్యులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, మామూలు అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వీరందరూ కూడా ఇంధన కొరత పొదుపు చర్యల్ని పాటించండి, చక్కటి సూచనలు సవాలు ఇవ్వండి అని చెప్పి. అయితే
ఆయన పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత కరోనా సంక్షోభ సమయంలో కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగగా కోలాహలంగా జరిగే మహానాడు సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాపరితత్వ హృదయంతో త్యాగం చేసి, ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి. దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని. మహానాడిని రద్దు చేయడమే కాకుండా ఈ యొక్క మహానాడుని టెక్నాలజీ ఆధారంగా ఎక్కడికక్కడ, సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ ఆ యొక్క మహానాడిని నిర్ణయించాలా. కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఆహ్వానితులు ఉంటారో అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గమా, మండలమా, క్లస్టరా అన్నది ఆలోచన చేసి ఎక్కడికెక్కడ ఎక్కువ మందికి ఈ మహానాడు సందేశం చేరాలా. ప్రతి సంవత్సరం మహానాడు లాగే రాజకీయ తీర్మానాలు ఉంటాయి, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు ఉంటాయి, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థల గురించి ఉంటుంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు గారు చేసే దశ దిశ ఉంటుంది. అదే మహానాడు చక్కటి తీర్మానాలు ఉంటాయి, చక్కటి చర్చా కార్యక్రమాలు ఉంటాయి. కానీ మహానాడిని నెల్లూరులో బహిరంగంగా భారీ ఎత్తున చేస్తే కొన్ని వేల వాహనాలు ఆ యొక్క ఇంధనం ఆ యొక్క ఆదా చేయాలా. దాన్ని 10 మంది కూడా ప్రజలు కూడా స్ఫూర్తిని చేయడం వల్ల ఉద్దేశంతో ఈ మహానాడుని హంగు ఆర్భాటం లేకుండా సాంకేతికత ఆధారంగా నిర్వహిస్తున్నాం. మనస్ఫూర్తిగా ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా మనం చేస్తూ ఉన్న ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. ఈ రోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ఆ సాంకేతిక ఆధారంగా ఏ విధంగా చేయాలా అన్న దాని మీద చర్చ పెడతామని తెలియజేస్తూ మరోసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన. ఈ సంవత్సరం అన్ని అనుకుని రంగం సిద్దమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని రకాల కూడా దేశమంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అన్ని దేవుడి దయ వల్ల అన్ని చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు. జిల్లాలో జరుగుతున్నప్పుడు అంటే రాష్ట్రం అంతా కూడా వచ్చే ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ప్రతినిధులు కావాలా అని అందరూ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు కానీ మొత్తం అందరూ ఏర్పాటు చేస్తారు. నెల్లూరు జిల్లాకు వచ్చేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాస్త అదనంగా ఏర్పాట్లు చేసింది. ఏం చేద్దాం,
తప్పనిసరి పరిస్థితి.